బొత్స శ్రీదేవి గారు మీ ఓనర్ బ్రతికుంటే కదా మీకు వచ్చి చెప్పడానికి. మీ ఓనరే ఉన్నారు, మీరెక్కడ ఉంటారు అని చెప్పేసి అని మేము ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోయాము. అసలు మీకు ఏంటి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి? నడుముకి క్రాక్ వచ్చింది, ఏం తీసుకుని కొట్టారు? కాలుతో తొక్కారండి. కాలుతో తొక్కి చాలా గట్టిగా, ఆమె చాలా లావు ఉన్నారు, ఆమె ఈ కాలుతో తొక్కేసరికి ఇంకా నేను పైకి లేవలేకపోయాను. మా హస్బెండ్ ఎత్తుకొని తీసుకొచ్చిన తర్వాత కూడా అంబులెన్స్ ఎక్కనీయలేదు మమ్మల్ని. ఎక్కనీయకుండా రోడ్డు మీద ఆయన అలా ఎత్తుకునే ఉండిపోయారు తప్ప మమ్మల్ని ఎక్కనీయకుండా. ఎక్కడ మీరు ఎలా ఉంటారు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి చేశారండి. కాదు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పని చేస్తున్నారు హాస్టల్? సంవత్సరంన్నర నుంచి అక్కడే చేస్తున్నాను. మరి సంవత్సరంన్నర నుంచి మీరు పని చేస్తున్నాం అంటున్నారు. ఈ బొంతు శ్రీదేవి ఏం ఆరోపిస్తుంది అంటే అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి హాస్టల్లో అంటారు. అది వాస్తవమైనా? మీరు అక్కడే ఉంటున్నారు కాబట్టి. అలాంటివి ఏమి లేవండి అసలు. అదంతా ఇప్పుడు అందులో మీడియాలో మాట్లాడిన అమ్మాయిలు కూడా మా హాస్టల్ అమ్మాయిలే కాదు అసలు. వాళ్ళు ఎవ్వరు కూడా మా హాస్టల్ అమ్మాయిలు కాదు. మా హాస్టల్ అమ్మాయిలు అందరూ చెప్పేశారు ఏమనంటే, మేము కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి, మాకంతా ఇక్కడ బాగుంది, మేము కంప్లైంట్ ఇయ్యము అని చెప్తే వాళ్ళ మనుషులకి స్కార్ఫులు కట్టించి మాస్కులు పెట్టించి మాట్లాడిస్తున్నారు కదా. కానీ వాళ్ళు అసలు మా హాస్టల్ వాళ్ళే కాదు.